హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా దీపక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకే, ఇప్పుడైతే చూసారా అరటి పువ్వుతో మేము ఫ్రై చేస్తున్నామండి. ఈ అరటి పువ్వులో చాలా పోషకాలు ఉంటాయండి. అరటి చెట్టులో అన్నీ పనికొస్తాయి. అరటి ఆకులు, అరటి పండ్లు, అరటి కాయలు, ఆఖరికి అరటి పువ్వులు కూడా పనికొస్తాయి. మనకు ఆ దొమ్మలు ఉంటాయి కదా అరటివి, అవి కూడా పనికొస్తాయి. మన అరటి చెట్టులో ప్రతి ఒక్క భాగము మన ఆరోగ్యానికి పనికొచ్చే మేలు చేసేటివే అండి. సో అరటి చెట్టు మొత్తం మనకు పనికొస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే చూసేశారు కదా, శుద్ధంగా ఇలాగ ఒలిచేసుకోవాలండి. కొన్ని ఒలుచుకోవడంలో కూడా కొత్తగా చేసుకునే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. పొడుగ్గా ఇప్పుడు పెద్దగా కాడగా ఉంటుంది కదా, దాన్ని మాత్రం తీసేవాలి. అలాగే దాని ముందర సన్నగా రేకులాగా ఉంటుంది, దాన్ని కూడా తీసేవాళ్ళండి. ఆ రెండు మనకు వంటకి పనికిరావు, సో అందుకని తీసేసేవాళ్ళనమాట. చూసారు కదా, అవి ఇవి సపరేట్గా తీసేసి ఇలా సన్నగా తరుక్కునేసేవాలి. మనకు అరటిపండు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో, ఎంత పోషకాలు అవి అందుతాయో, మనకు అరటి పువ్వులు అంతకన్నా ఎక్కువ లాభాలు ఉంటాయండి. మన హెల్త్ ఇష్యూస్కి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ వాళ్ళకి, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇవైతే చాలా పనిచేస్తుందండి. వారంలో 2 సార్లు తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. కనీసం మనం ఒకసారైనా తినడానికి ట్రై చేద్దాము. ఇలా మనం సన్నగా తరుక్కున్నాం కదా, దీన్ని బాగా శుద్ధంగా మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలండి. కొబ్బరి తురుము, అరగంట ముందు నానబెట్టుకున్న పెసలండి, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, సో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి తాలింపు పెట్టేసుకొని పోపు పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకొని మనం తరగేసుకున్నాం కదా, అవన్నీ కూడా దాంట్లో వేసేసుకొని బాగా వేగనించి తగినంత ఉప్పు కారము వేసుకొని ఇంకా మనము దాన్ని స్టవ్ ఆపేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోతో, మరికొన్ని విశేషాలతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.